హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ఈ రోజైతే మనం నెల్లూరు జిల్లా బోగోలు మండలంలోని కొండబిట్రగుంట బిలకొట్ట క్షేత్రంలో అయితే ఈ రోజు మనం ఉన్నామండి. మామూలుగా మనం ఇంతకు ముందు చూపించినట్లుగా అయితే ఏర్పాట్లు అయితే సర్వేగంగా ఎంతో చురుకుగా అయితే జరుగుతూ ఉన్నాయి. అయితే మనకి రేపటి నుంచి కూడా మనకి ఉత్సవాలు అనేవి స్టార్ట్ అవడం జరుగుతూ ఉంది. విశేషాలన్నీ కూడా మనం ఈ రోజు చూడడానికి అయితే ఇక్కడికి వచ్చేసాము. అంటే ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు, అప్పటి మీద ఇంకా ఏమేమి ఏర్పాట్లు పెరిగాయన్న విశేషాలన్నీ కూడా అయితే ఇప్పుడు చూడడానికి వచ్చాము. మనకి 9వ తేదీ నుంచి కూడా మనకి ఉత్సవాలనేవి స్టార్ట్ అవబోతూ ఉన్నాయి. 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా మనకి ఉత్సవాలు ఎంతో ఘనంగా వైభోగంగా అయితే జరగబోతున్నాయి. మన కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే ఈసారి కొండబిట్రగుంట యొక్క తిరునాళ్ళైతే బ్రహ్మోత్సవాలు అయితే ఎంతో వైభోగంగా ఎంతో ఘనంగా అయితే జరగబోతున్నాయి. సో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈ రోజు మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన విశేషమైన పూజలు ఉంటాయి. అదే విధంగా బ్రహ్మోత్సవాలలో భాగంగా అయితే స్వామివారికి కళ్యాణం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులంతా కూడా వచ్చిన తర్వాత ఇక్కడ ఏర్పాట్లు అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది ఈ రోజు మనం చూసేసేద్దాము. ఈ బిలికుట క్షేత్రంలో అయితే ఇప్పుడు ఏమేం కార్యక్రమాలు జరుగుతున్నాయి అన్న విశేషాలు కూడా మనం ఒక్కొక్కటిగా చాలా క్షుణ్ణంగా ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న విశేషాలన్నీ కూడా ఈ రోజు చూద్దాము. నార్మల్ గా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గమనించినట్లయితే పనులన్నీ కూడా ఎంతో శరవేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి. మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ప్రతి ఒక్కరికి ఆహ్వానం పంపించినట్టుగా అదే విధంగా మనకి పాంప్లెట్ కూడా పొందుపరచడం జరిగింది. అది కూడా ఇప్పటికే చాలా వరకు కూడా ప్రజలందరికీ కూడా చేరువైపోయి బ్రహ్మోత్సవాల గురించి ప్రతి ఒక్క విషయం కూడా ప్రతి ఒక్కరికి అర్థమైంది, తెలిసింది. 9వ తేదీ జరగబోయేటటువంటి బ్రహ్మోత్సవాలకైతే ప్రజలందరూ కూడా సిద్ధమైపోయి ఉన్నారు ఇక్కడికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడానికి. సో ప్రజలకు కావాల్సిన అవసరాలు అవన్నీ కూడా ఇక్కడ ఏ విధంగా చేసి ఉన్నారు, అదే విధంగా చిన్న పిల్లలు కూడా వస్తూ ఉంటారు బ్రహ్మోత్సవాలలో, వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అదే విధంగా ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు, వాళ్ళకి ఏ విధమైన ఏర్పాట్లు ఉన్నాయి, అదే విధంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వేరే వేరే ఊర్ల నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళకి అన్నదానం ఏర్పాట్లన్నీ ఏ విధంగా ఉంటాయి అనేది చాలా మందికి కన్ఫ్యూజన్ గా ఉంటుంది. సో మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే ఎక్కడ అన్నదానం చేస్తారు, అదే విధంగా బ్రహ్మోత్సవాలలో భాగాలైన ఏ రోజు ఏ పూజలు జరుగుతాయి, అదే విధంగా ఏ రోజు ఏ వాహనాల మీద స్వామివారు అయితే ఊరేగుతారు, అదే విధంగా భక్తులందరికీ కూడా ఏ విధమైన దర్శనం అనేది అందిస్తారన్న విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము. మీరు ఇప్పుడు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ నుంచి మనకి బిలకొట్ట క్షేత్రం యొక్క శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయం ముందైతే మనం ఇప్పుడు ఉన్నాము. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనకి మెయిన్ గా మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడంతా కూడా మనకి వైట్ కలర్ పెయింట్ అనేది వేసేస్తున్నారు. సో చాలా అందంగా చూడడానికి. ఇక్కడ నుంచి మనం ఒక్కసారి గమనిస్తున్నైతే మీకు గరుత్మంతుడు అయితే క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉన్నారు కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకి ఆంజనేయ స్వామి కూడా మీరు అక్కడ చూస్తే గమనించవచ్చు. కొంచెం చెట్టు కొమ్మ అనేది అడ్డం ఉంది, కానీ ఏం పర్వాలేదు. మీరు ఒకసారి క్లియర్ గా చూస్తే కనుక అక్కడ మీకు స్వామివారి విగ్రహం అనేది కనిపిస్తోంది. అదే విధంగా మీరు ఇక్కడ నుంచి కొంచెం క్షుణ్ణంగా పరిశీలిస్తే గోపురానికి కూడా కలర్స్ వేస్తూ ఉన్నారు. మీరు ఇక్కడ నుంచి చూస్తే మాత్రం గోపురానికి కూడా నీట్ గా కలర్స్ వేస్తూ ఉన్నారు. అక్కడ పైన చూస్తే పెయింటర్స్ మీకు కనిపిస్తూ ఉంటారు. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఆలయం వరకు అయితే అంటే పైన ఆలయం వరకు అయితే మనం మొన్న చూపించాము మొన్న వీడియోలో. మీరు ఎవరైనా చూడకుండా ఉంటే మాత్రం ఆ వీడియోని చూడండి. సో ఇక్కడ మనం అంటే ఆలయం కింద ఆలయం దిగువన ఎలాంటి రకాలైన విశేషాలు జరుగుతున్నాయి, ఎలాంటి రకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అన్న విశేషాలు అయితే మనం ఈ రోజు వీడియోలో చూద్దాం. మనకి ఈ బిలికుట క్షేత్రంలో 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా చేసే బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా అయితే ఇక్కడ రథోత్సవం అయితే చేయడం జరుగుతుంది. సో మీరు గనక ఒకసారి గమనించినట్లయితే నా వెనుక ఉంది కదా, ఇదే ఒక స్వామివారి యొక్క రథం అన్నమాట. ఈ రథం మీద స్వామివారు అయితే ఈ రథాన్ని అయితే స్వామివారు అధిరోహించి భక్తులందరికీ కూడా కన్నుల పండుగగా అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఇక్కడ నుంచి కూడా క్లుప్తంగా ఒకసారి మేము చూపించడానికి ప్రయత్నం చేస్తాము. సో కింద నుంచి కూడా మీరు ఒకసారి గమనించవచ్చు. ఇక్కడ నుంచి కూడా పై వరకు చాలా పెద్దగా ఉంది రథం అయితే. ఇక్కడ నుంచి స్వామివారి అలంకరణలో ఈ రథాన్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ఆనందాన్ని అయితే ఇస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ఒకసారి గమనించినట్లయితే నేను మీకు అసలు ఈ రథం మీద ఎలాంటి ప్రతిమలు ఉన్నాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను. ఒకసారి మీరు ఇక్కడ గమనించినట్లయితే మనకి బ్రహ్మోత్సవాలలో చాలా క్రౌడ్ అనేది ఉంటుంది కదా, అంటే ప్రతి దాన్ని మనం క్షుణ్ణంగా చూసేదానికి అవకాశం ఉండకపోవచ్చు. సో మీరు అయితే ఈ వీడియో చూసినట్లయితే ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా అయితే పరిశీలించవచ్చు. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే స్వామివారి యొక్క ప్రతిమలు అయితే ఇక్కడ ఉన్నాయి. స్వామివారి అవతారాలు కానివచ్చు, స్వామివారి ప్రతిమలు కానివచ్చు, అన్ని కూడా ఇక్కడ మనకి ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి గజవాహనం ఉందన్నమాట. గజవాహనం మామూలుగా మనకి ఇక్కడ
ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠించబడిందే మనకి గజవాహనం వల్ల అని మనం చెప్పుకోవచ్చు. అంటే పోయినసారి వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. లేకపోతే మనకి స్వామివారి యొక్క హిస్టరీ అయినా తెలిస్తే మనకి అర్థమవుతుంది. ఇక్కడ గజవాహనం యొక్క ప్రత్యేకత ఏంటి అనేది అయితే క్లారిటీగా అర్థమవుతుంది. సో గజేంద్ర మోక్షం కదా, అందరికీ తెలుసు కదా. సో మన గజేంద్రుడి కోసం అయితే స్వామివారు రావడం జరిగింది. అదే విధంగా ఈ గజేంద్రుడిని కాపాడైతే స్వామివారు ఇక్కడ ప్రతిష్ట కావడం జరిగింది. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ గజేంద్రుడిని మనకి మొదటిగా ప్రాధాన్యతనిచ్చి ఇక్కడ నుంచి గజేంద్రుడు, అదే విధంగా మనకి ఇక్కడ గరుత్మంతుడు, శంకు చక్రాలు అంటారు కదా, అదే విధంగా ఇక్కడ చక్రము, వెంకటేశ్వర స్వామి నామము, తర్వాత శంఖము. ఇప్పుడు మీరు ఇక్కడ చూసినట్లయితే మామూలుగా మనకి ఇలాగే ఉంటుంది ఎక్కడైనా సరే, ఎక్కడ చూసినా కానీ చక్రం ఉంటుంది, తర్వాత వెంకటేశ్వర స్వామి, అదే విధంగా మనకి శంకువు కూడా ఉంటుంది. అంటే మనం స్వామివారి విగ్రహం ఎక్కడ చూసినా కానీ మనకి అదే విధంగా కనిపిస్తుంది. చక్రము, స్వామివారు, ఆ చేతిలో అయితే మనకి శంకువు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రత్యేకత ఏంటి అనేది అందరికీ కూడా తెలిసిన సత్యం. ఏంటంటే ఇక్కడ ప్రత్యేకత మామూలుగా మన స్వామి వారికి అయితే, ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి అయితే మనకి కుడి చేతిలో అయితే శంకు ఉంటుంది, ఎడమ చేతిలో అయితే చక్రం ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, దీనికి రివర్స్ లో అయితే ఉంటుందన్నమాట. అంటే స్వామివారు గజేంద్రుడిని కాపాడడానికి అలా రావడం జరిగింది. అదే విధంగా నారద మహర్షిని అనుగ్రహించి శాప విమోచన చేయడానికి అయితే మనకి స్వామివారు ఆ విధంగా ఇక్కడ ప్రతిష్ఠ కావడం జరిగింది. సో వీటి గురించి అయితే అందరికీ తెలిసే ఉంటుంది. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా పై వైపున మనం చూసుకున్నట్లయితే మీరు ఒకసారి అక్కడ చూడండి, నారద మహర్షి బిలంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నారు కదా. ఆ తపస్సు చేసుకుంటూ ఉన్న టైంలో అయితే మనకి విష్ణుమూర్తి గజేంద్రుని రక్షించడానికి కోసం అయితే వచ్చి ఆ విధంగా మనకి పైన చూపిస్తున్న విధంగా అయితే మనకి స్వామివారి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆ దర్శనాన్ని చూసినటువంటి నారద మహర్షి కూడా శాప విముక్తుడై మనకి స్వామి వారిని ఇక్కడే కొలుండు స్వామి అని అడగడం జరుగుతుంది. అదే విధంగా అంగుష్ట పరిమాణంలో అయితే స్వామివారు ఆ నారద మహర్షిని అనుగ్రహించడం జరిగింది. ఆ అంగుష్ట పరిమాణంలో ఉన్న ఆ స్వామి వారిని తీసుకొచ్చి మన నిలువెత్తు ప్రసన్న వెంకటేశ్వర స్వామిలో అయితే నిక్షిప్తం చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారు పూజలు అందుకుంటూ ఉన్నారు. అదే విధంగా మీరు అక్కడ చూసుకున్నట్లయితే మనకి తెలిసిన కథే ఇప్పుడు ఫస్ట్ నుంచి నేను చెప్తూనే ఉన్నాను కదా, ఆ కథే అన్నమాట అక్కడ ఉంది. ఫస్ట్ స్వామివారు విష్ణుమూర్తి అన్నమాట, తర్వాత గరుడ వాహనం తర్వాత మనకి ముసలి గజేంద్రుడి యొక్క కాలును కొరుకుతూ ఉంది కదా, ఆ యొక్క ఇమేజ్ అయితే మీకు అక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూడండి. సో ఈ యొక్క ఇమేజ్ అనేది చూస్తే మనకి స్వామివారి యొక్క హిస్టరీ అంతా కూడా మనకి అర్థమైపోతుంది. సో అక్కడ గమనించిన తర్వాత సో ఆ సన్నివేశం తర్వాత మనకి ఇక్కడ స్వామివారు విష్ణుమూర్తి అయితే వెంకటేశ్వర స్వామిగా అయితే మనకి ఇక్కడ అవతారం ఎత్తడం జరిగింది. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే మీకు కూడా ఇప్పుడు దాకా నేను ఏం చెప్పాను అదంతా కూడా అర్థమవుతుంది. సో చూడండి, స్వామి వారిని ఒకసారి గమనించండి. కుడి చేతిలో అయితే మనకి శంకువు ఉంది, ఎడమ చేతిలో అయితే మనకి చక్రం ఉంది. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ చక్రం ఉంది, ఇక్కడ శంకు ఉంది. అది ఆ డిఫరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇంకొక విగ్రహం కూడా మనకి ఇక్కడ ఉంది. సో ఆ విగ్రహాన్ని కూడా మీరు ఒకసారి తనివి తీరా ఒకసారి చూడండి. మనకి ఇక్కడ హనుమంత వాహనం కూడా ఉంది. సో హనుమంతుడు అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. సో స్వామి వారు అయితే విష్ణుమూర్తి కానీ, రాముడు కానీ, వెంకటేశ్వర స్వామి కానీ వీళ్ళందరూ ఎక్కడైతే ఉంటారో అక్కడైతే మనకి ఆంజనేయ స్వామి ఉంటారని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో ఎక్కడైతే రామనామం జరుగుతుందో ఆ రామనామం జరిగే ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఒక్క చోట కూడా మనకి ఆంజనేయ స్వామి అయితే ఉండడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో మనకి ఎక్కువగా ఇష్టమైంది ఏంటి? మనకి తెప్పోత్సవం అనేది చూడడానికి చాలా ఇష్టం కదా. సో ఇక్కడైతే మనం చూడడానికి వచ్చేసాం. తెప్పోత్సవం ఎక్కడ జరుగుతుంది ఏంటి అనే విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. సో ఇప్పుడైతే నేను తెప్పోత్సవం జరిగే ప్రదేశానికి అయితే వచ్చేసాను. నాతో వస్తే మీకు కూడా చూపిస్తాను. సో తెప్పోత్సవం చేసే కొలను అనేది ఏ విధంగా ఉంది ఏంటి అనే వివరాలన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సో చూడండి, ఒకసారి అటువైపు చూడండి, కొలను అన్నమాట. తెప్పోత్సవం అయితే ఇక్కడే మనకి అంగరంగ వైభవంగా అలజడి తోటి మనకి ఇక్కడ తెప్పోత్సవం అయితే జరుగుతుంది. ఎప్పుడు జరిగినట్టుగానే ఈసారి కూడా తెప్పోత్సవం అనేది ఇదే కొలనులో జరుగుతుంది. కాకపోతే ఈసారి పెద్ద ఎత్తున అనేది భక్తులు రావడం జరుగుతుంది. సో దానికి కూడా కావాల్సిన అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. సో ఆలయం కమిటీ సభ్యులందరూ కూడా తగిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకొని ఉన్నారు. సో ఎవరు కూడా లోపలికి వెళ్ళి అక్కడ ఏ ప్రమాదాలన్నీ కూడా జరగకుండా మీరు ఒకసారి గమనించినట్లయితే అక్కడ కంచెలాగా కూడా వేసున్నారు. ఒకసారి గమనించినట్లయితే
సో ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఏమీ లేదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈసారి పెద్ద ఎత్తున బాణాసంచా కూడా కాల్చి అందరినీ కూడా అలరించడం జరుగుతుంది. మనకి తెప్పోత్సవం అంటే ఎన్నో రకాలైన బాణాసంచా అనేది కాలుస్తూ ఉంటారు. నాకు నార్మల్ గా తెలిసినంత వరకు తెప్పోత్సవం అంటే పెద్ద పాము పెడతారనమాట. టపాసులతో ఉండే పాము పెడతారు. అది బుస్సు బుస్సు అని కొడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుందన్నమాట. సో అదే విధంగా ట్రీస్ లాగా వచ్చే టపాసులు పెడుతుంటారు. ఇంకా ఎన్నో రకరకాల టపాసులు అన్నమాట. ఆ టపాసులు పైకి వెళ్ళి జుయ్ అని వెళ్ళి డబ్ అని వెళ్తే ఆ సౌండ్ అనేది మనకి చాలా సంతోషాన్ని అనేది ఇస్తూ ఉంటుంది. సో అలాంటి టపాసులన్నీ కూడా రేపు ఆ ఆకాశంలో అయితే పేలనున్నాయి. ప్రతి ఒక్కరు అది చూడడానికి అయితే సిద్ధమైపోయి ఉన్నారు. సో ఇక్కడ తెప్పోత్సవం జరిగే ప్రదేశం అయితే ఇదేనమాట. సో మనకి ఇంకా ఇక్కడ ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న విశేషాలన్నీ కూడా మనం ఒక లుక్ వేసేద్దాం. మామూలుగా మనకి తిరుపతిలో మనకి అన్నదానం చేస్తూ ఉంటారు కదా, అక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరికి కూడా మనకి ఇక్కడ బిలకుట క్షేత్రంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం అనేది జరగడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు స్వామివారిని దర్శించుకున్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన సత్రంలో ప్రసాదాన్ని అనేది స్వీకరించవచ్చు. సో మనకి అన్నదాన సత్రం అనేది స్వామివారి గుడికి కొంచెం దగ్గరలోనే మనకి అన్నదాన సత్రం అనేది నిర్మించడం జరిగింది. అన్నదాన సత్రం అనేది ఏ విధంగా నిర్మించారు ఏంటి అనేది కూడా మనం చూద్దాము. ఈ అన్నదాన సత్రం కూడా రీసెంట్ గానే నిర్మించారనమాట. సో దీని డిజైన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే స్వామివారిని ఇక్కడ అయితే కొలువు తీర్చడం జరిగింది. సో వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది స్వామివారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ కొలువు తీరున్నారు అని అయితే ప్రతి ఒక్కరికి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడికి వచ్చైతే స్వామివారిని దర్శించుకొని అదే విధంగా మనకి లోపలికైతే ఎంటర్ అవడం జరుగుతుంది. సో ఇక్కడైతే మీరు కూడా ప్రతి ఒక్కరూ చూసి స్వామివారిని అయితే దర్శించుకోండి. ఇక్కడ మనం పైన నుంచి ఎలివేషన్ చూసినట్లయితే మనకి ఇక్కడ బిలకుట క్షేత్రంలో ఏదైతే మనకి ఆ ప్రత్యేకత ఉందో, ఏదైతే విశిష్టత ఉందో ఆ విశిష్టత ప్రకారమే ఇక్కడైతే మనకి నిర్మించడం జరిగింది. సో ఫస్ట్ అయితే మనకి శంకువు, అదే విధంగా తర్వాత చక్రం అయితే మనకి ఇక్కడ నిర్మించడం జరిగింది. సో అదే విధంగా మనకి ఇక్కడ పూర్తి డిజైన్ అంతా కూడా ఆధారపడి ఉంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి చూద్దాము అన్నదాన సత్రం అనేది ఏ విధంగా ఉంది, దాదాపు ఎంత మంది వరకు వస్తే ఈ అన్నదాన సత్రం అనేది సరిపోతుంది అన్న విశేషాలన్నీ కూడా మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాం. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఎంట్రన్స్ ఉంటుంది అనమాట. సో మీరు ఒకసారి తలుపులు గమనించారా, వెల్కమ్ చెప్తున్నట్లు కూడా వేయడం జరిగింది. అదే విధంగా పైన కూడా మనకి వుడ్ తోటి డెకరేషన్ అనేది చేసి స్వామివారి యొక్క ప్రతిమలు అనేది పెట్టడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఫ్లవర్స్ తోటి, బొకేస్ తోటి కూడా ప్రతి ఒక్క భక్తులకి ప్రజలకి కూడా స్వాగతం పలుకుతున్నట్లుగా కూడా మనకి ఇక్కడ చేస్తున్నారు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఎప్పుడెప్పుడు అన్నదానం జరుగుతుంది విశేషాలు అయితే మనం ఈ బోర్డును చూసైతే తెలుసుకోవచ్చు. సో చూడండి, శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం, బిలకొట్ట క్షేత్రం, కొండబిట్రగుంట గ్రామం, బోగోలు మండలం, శ్రీపొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. సో అన్నదాన సమయాలు అయితే మనం ఎప్పుడెప్పుడు ఉన్నాయో చూద్దాం. మధ్యాహ్నం 12:30 నుండి 2:30 వరకు అయితే ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది. అంటే నార్మల్ టయాల్లో అయితే. సో మనకైతే ఈ బ్రహ్మోత్సవాల టైంలో అయితే ప్రతినిత్యం కూడా జరుగుతూ ఉందనే మనం చెప్పుకోవచ్చు. సో టోకన్ ఉన్న వారికి మాత్రమే ప్రవేశం. ఎవరైతే స్వామివారిని దర్శించుకొని అక్కడి టోకన్ తీసుకొని వస్తారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ అన్నదానం అనేది చేయడం జరుగుతుంది. పాత్రలలో అంటే వాళ్ళు సపరేట్ గా ఏమైనా తెచ్చుకుంటారేమన్న ఉద్దేశంతో ఇక్కడ ఈ రూల్ అయితే పెట్టడం జరిగింది. సో ఇంకొక పాయింట్ కనుక మనం చూసుకున్నట్లయితే అన్నదాన భవనం నుండి భోజనము బయటికి తీసుకెళ్లి వెళ్ళడం నిషేధం. అంటే అందరూ కాదు, కొంతమంది అయితే అలా చేస్తూ ఉంటారు. సో అలా చేసే వాళ్ళకైతే ఈ రూల్ అయితే వర్తించడం జరుగుతుంది. సో మనం ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దాం. దాదాపు ఎంతమంది వరకు సరిపోతుంది ఏంటి అన్న వివరాలు ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అయ్యడం జరిగింది. సో ఇదన్నమాట. హాల్ అయితే చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి మీరు గమనించండి. ఇవన్నీ కూడా మనకి భోజనం చేసేదానికి వస్తువులు అన్నమాట. ఇక్కడ మీరు ఒక టేబుల్ ని కనుక గమనించినట్లయితే క్లియర్ గా నేను చూపిస్తాను. సో ఇవైతే టేబుల్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. అంటే ఈ టైప్ టేబుల్స్ ని చాలా దేవస్థానాల్లో అయితే చూసుంటారు. సో పైన అయితే టేబుల్ వస్తుంది. మనకి ఇలా అనయంగానే మనకి చైర్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా ఓపెన్ అయిన దాన్ని మనకి కూర్చొని తినడానికి అయితే ఉపయోగించుకుంటూ ఉంటారు. సో పని అంతా అయిపోయిన తర్వాత అయితే క్లోజ్ చేసేసి సో ఇక్కడంతా కూడా నీట్ గా వాష్ చేసేసుకుంటూ ఉంటారనమాట.
ఈ విధంగా నిదానంగా పెట్టేస్తారు. ఇక్కడంతా కూడా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మోత్సవాలలో భాగంగా అన్నదాన సత్రం అయితే చాలా నీట్ గా ఉంచడం అయితే జరిగింది. చాలా పరిశుభ్రత అనేది ఇక్కడ పాటిస్తున్నారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ అన్నదాన సత్రంలో కిచెన్ ఉందన్నమాట. అంటే నిత్యం ఇక్కడ మనకి ఎవరైతే భక్తులు వస్తూ ఉంటారో ఆ భక్తులందరి కోసం కూడా మనకి ఇక్కడ నిత్య అన్నదాన ప్రసాదం అనేది తయారు చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళ వరకు ఇక్కడ ఈ రోజైతే అన్నదానం చేయడం జరిగింది. అంటే బ్రహ్మోత్సవాలలో ఇక్కడ సేవ చేసే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంతో అయితే ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే డాక్టర్ బచ్చు అమరావతి గారి యొక్క జననం మరణం అనేది ఇక్కడ పెట్టి ఆమె యొక్క ఫోటోగ్రాఫ్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే నార్మల్ గా అన్నం పెట్టేది రైతు అంటారు కదా, ఆ రైతులు పండించిన యొక్క ధాన్యాన్ని ఇంతవరకు కూడా తీసుకొని వచ్చి ప్రజలందరికీ కూడా అన్నాన్ని పెట్టి వాళ్ళ ఆకలిని తీరుస్తున్నారు కాబట్టి మనం దైవంతో సమానంగానే చూసుకోవాలి. సో ఇక్కడైతే స్వామివారి యొక్క పెద్ద ఫోటోగ్రాఫ్ అనేది పెట్టడం జరిగింది. ఇక్కడ కనుక మీరు ఒకసారి గమనించినట్లయితే స్వామివారు అయితే మనకి నిజంగానే ఇక్కడ కొలువు తీరున్నారా అన్నట్టుగా మనకి స్వామివారి నిజమైన ఫోటోగ్రాఫ్ అన్నమాట ఇది. సో స్వామివారు కూడా మనకి ఆలయంలో ఇదే విధంగా ఉంటారు. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది త్రాగునీరు అన్నమాట. నార్మల్ గా గ్లాసెస్ లో వాటర్ అనేది ఇస్తూ ఉంటారు. ఈ విధంగా ఇలా అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ అన్నప్రసాదం వితరణ అయితే ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారు. సో మన హాల్ అంతా కూడా చూపించాము. ఇక్కడైతే దాదాపుగా ఒక 200 నుంచి 300 మంది వరకు కూడా ఇక్కడ ఒకేసారి కూర్చొని అన్నదానం అనేది స్వీకరించవచ్చు. సో ఇక్కడైతే మనం ఇంకా ఏ కార్యక్రమాలు ఉన్నాయి అన్న విశేషాలన్నీ కూడా మనం చూసేద్దాము. సో ఇక్కడ నుంచి పిల్లలకి నార్మల్ గా మనకి రంగుల రాట్నాలు కానీ ఎగ్జిబిషన్ లో తినే రకరకాల ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా పిల్లలందరూ కూడా. అదే విధంగా పెద్దలందరూ కూడా ఇంట్లో ఉండి కూడా అంటే తిరునాళ్ళు బ్రహ్మోత్సవాలు అంటే కూడా ఏదో ఒక ఉత్సాహంతో అయితే వస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏ ప్లేస్ లో ఉన్నామో మీకు అర్థమైపోయి ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఉన్నాము ప్రతి ఉత్సవాల్లో ప్రతి బ్రహ్మోత్సవాల్లో కానీ ఇంకెక్కడైనా సరే ఎక్కడికైనా ఒక ఉల్లాసవంతమైన ప్రదేశంలో వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిషన్ అనేది కోరుకుంటూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ గా కూడా మనకి ఇక్కడ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇవైతే ఎగ్జిబిషన్ కి సంబంధించిన సామాన్ అన్నమాట. ఇదంతా కూడా మనకి మీకు కనిపిస్తుంది కదా, దీన్ని కప్స్ అండ్ సాసర్ అని అంటారు. సో దీంట్లో మనం ఎక్కి జాగ్రత్తగా కూర్చుంటే అక్కడ మీరు గమనించినట్లుగా అదొకసారి గమనించండి. మీరు అక్కడ చూసినట్టుగా అయితే అంటే రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి చూసినట్లయితే మీకు ఒకసారి తెలుస్తుంది ఎలా ఉంది ఏంటి అనేది. మనకి నార్మల్ గా తెలుసు, దీని గురించి అంత క్లుప్తంగా అయితే నేను చెప్పబడలేదు మీకు. సో పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టపడి అయితే ఇక్కడికి వస్తూ ఉంటారు. సో వచ్చినప్పుడు కూడా ఇలాంటివన్నీ కూడా చూసి ఎంతో ఆనందాన్ని అయితే చెందుతూ ఉంటారు. సో మనమైతే ఈ రోజు బిగించక ముందు అవన్నీ బిగించిన తర్వాత అయితే చాలా మంది చూస్తుంటారు. బిగించక ముందు అయితే ఈ విధంగా ఉంటుందని అయితే మనం చూపిస్తున్నాం. ఒకసారి మీరంతా రౌండ్ గా ఒకసారి తిరిగి చూసేయండి. ఇవన్నీ కూడా ఏ విధంగా బిగిస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మీరు చూడండి. ఇక్కడ నుంచి కూడా ఎంతో జాగ్రత్తగా, అంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఎక్కుతూ ఉంటారు కాబట్టి ఇక్కడంతా కూడా చాలా జాగ్రత్తగా ఎంతో నీట్ గా అయితే వర్కర్స్ అయితే ఇక్కడ పనిచేయడం జరుగుతోంది. సో మనకి ఇక్కడ మీరు పైన గమనించినట్లయితే అక్కడ చూసారు కదా ఆ బోల్ట్స్ లాగా ఉన్నాయి కదా, ఆ బోల్ట్లు అన్నిటికీ కూడా ఈ కప్స్ అనేవి తగిలించడం జరుగుతుంది. సో ఆ కప్స్ తగిలించిన తర్వాత కూడా మనకి రౌండ్ గా మోటార్ సహాయంతో అయితే తిరగడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు చూసినట్లయితే ఇవి పెద్ద పిల్లలకి సంబంధించినవి, ఇంకా మనకి చిన్న పిల్లలకి సంబంధించిన వస్తువులు కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి చూసేద్దాము. సో చూసారు కదా, ఇక్కడైతే మనకి చూడడానికి ఎంతో అందంగా కనిపించే క్యూట్ లిటిల్ ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి. ఇవి అంటే ఇష్టపడిన పిల్లలంటూ ఎవరు ఉండరు. సో నాకు కూడా చాలా ఇష్టం అవంటే, అందుకే బిగించక ముందే ఎక్కేసి అయితే కూర్చున్నాను. ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే ఎంతో అందంగా అయితే మీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే చిన్న ఎలిఫెంట్స్ ఉన్నాయి. మీరు కొంచెం ముందుకెళ్ళి గమనించినట్లయితే అవన్నీ కూడా హెలికాప్టర్స్ అన్నమాట. అంటే హెలికాప్టర్ లాగా అయితే తయారు చేసి అక్కడ పెట్టున్నారు. ఇంకా మనం చూసుకున్నట్లయితే డ్రాగన్ కూడా ఉంది.
ఆ డ్రాగన్ ను కూడా అంటే కార్టూన్స్ లో వస్తూ ఉంటాయి కదా డ్రాగన్స్ చూడడానికి ఎంతో కలర్ఫుల్ గా ఉంటాయి. రెడ్ కలర్, గ్రీన్ కలర్ ఇలా కలర్స్ గా ఉంటాయి కాబట్టి పిల్లలందరూ కూడా ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. సో ఇలాంటి కలర్స్ లో అయితే ఇక్కడ ఆ బొమ్మలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బొమ్మలన్నీ కూడా కార్టూన్ లాగా అయితే తయారు చేయడం జరిగింది. పిల్లలందరూ కూడా కార్టూన్ అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి సో ఆ వేలోనే ఇక్కడ మనకి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా అన్ని బ్రహ్మోత్సవాలలో ఉంటూనే ఉంటాయి. కానీ ఈసారి మన బిలకుట క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో అయితే ఎంతో ఘనంగా ఎంతో వైభోగంగా అయితే ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎంతో శరవేగంగా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో అయితే జరుగుతూ ఉన్నాయి. సో మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయంటే మామూలుగా ఉండదు కదా. సో ఏర్పాట్లన్నీ కూడా ఇంత చురుగ్గా ఇంత వేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి. సో చిన్నపిల్లలు ఆడుకునే డ్రాగన్ ని కూడా మీకు ఒకసారి చూపించేస్తాను. సో ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే డ్రాగన్ కూడా ఉందన్నమాట. అంటే నార్మల్ గా అప్స్ అండ్ డౌన్స్ అని ఎలా వెళ్తూ ఉంటుంది కదా ఆ విధంగా ఇక్కడ మనకి డ్రాగన్ ను కూడా ఇక్కడ తెచ్చి పెట్టడం జరిగింది. సో డ్రాగన్ అన్ని కూడా మనకి ఇక్కడ సిద్ధంగా పెట్టున్నారు. అంటే ట్రాక్ రెడీ చేసుకోవాలి కదా. నార్మల్ గా ట్రాక్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి తెలుసు. సో ట్రాక్ అంతా కూడా మనకి సపరేట్ చేసేస్తే ఈ విధంగా అయితే ఉంటాయి అన్నమాట. ఈ ట్రాక్ అంతా కూడా మనకి ఒక వేలాగా అంటే అన్ని కూడా కలిసి కట్టుకుంటే ఏ విధంగా అయితే మనకి కనిపిస్తుందో ఆ విధంగా అయితే ఇక్కడ మనకి లాస్ట్ లో అయితే కనిపిస్తుంది. సో అదంతా చేయడానికి కూడా మనకి ఇక్కడ అన్ని సామాన్ అంతా కూడా రెడీగా పెట్టుకోవడం జరిగింది. సో దీని నుంచి అయితే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి కూడా విడివిడిగా ఒక్కొక్క సామాన్గా కనిపిస్తూ ఉంది. సో ఇదంతా కూడా కలిపి ఒక ప్రాజెక్ట్ గా చేసిన తర్వాత అయితే దాని మీద వర్క్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనందరము కూడా అదే విధంగా ఒక్కొక్కరం ఒక్కొక్క పని కాకుండా ప్రతి ఒక్కరం కూడా ఒకే పనిని కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండి చేస్తే అయితే ఆ పని అనేది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. సో జైంట్ వీల్ ఎక్కుతూ ఉంటారు కదా మామూలుగానే. ఆ జైంట్ వీల్ యొక్క కప్స్ విడివిడిగా చేస్తే ఎలా ఉంటాయి మీరు ఎప్పుడైనా చూసారా? సో చూడ్డానికి అయితే మనకి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా కింద భాగాలు. అక్కడ అటువైపు నుంచి చూస్తే కూడా అవన్నీ కూడా పైన భాగాలు, సైడ్ భాగాలు, అదే విధంగా మనం పడిపోకుండా పట్టుకోవడానికి కూడా మనకి అన్ని పార్ట్స్ అంటే ఏమేమి ఉంటాయి అన్న పార్ట్స్ అన్ని కూడా మనకి ఇక్కడైతే పేర్చడం జరిగింది. సో ఇక్కడ నుంచి మీరు ఒకసారి జైంట్ వీల్ కనుక చూసినట్లయితే మనకి చూడడానికి అయితే ఆ విధంగా ఉంటుంది అనమాట. అంటే ఏమి బిగించుకోక ముందైతే మనకి ఆ విధంగా ఒక బ్రిడ్జ్ లాగా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది. సో దీనికి అన్ని కూడా అటాచ్ చేసిన తర్వాత మనకి అది పూర్తి ఒక రౌండ్ షేప్ లో పెద్ద జైంట్ వీల్ గా అయితే మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మోత్సవాలకు వచ్చిన వాళ్ళు జైంట్ వీల్ ఎక్కకుండా అయితే వెళ్ళరు. అదే విధంగా నాకు కూడా చాలా ఇష్టం పర్సనల్ గా జైంట్ వీల్ అంటే. అక్కడి నుంచి ఎక్కి అక్కడి నుంచి చూస్తుంటే పైన నుంచి లైటింగ్ అంతా కూడా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అదే విధంగా ఎంతమంది వచ్చారన్న విశేషాలన్నీ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఏ కార్యక్రమాలు జరుగుతున్నా అన్న విషయాలు కూడా మనకి పైనుంచి చూస్తే చాలా అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట. నాకు దాంట్లో నచ్చింది ఏంటి అంటే అక్కడి నుంచి చూస్తుంటే బానే ఉంటది కానీ అక్కడి నుంచి కిందకు వచ్చేటప్పుడు మాత్రం అన్నట్టుగా ఫీలింగ్ అయితే ఉంటుంది. ఆ ఫీలింగ్ ఒకటే నచ్చదు నాకు. ఇంకా మిగిలిందంతా కూడా నాకు దీంట్లో అయితే చాలా ఇష్టం. సో ఇప్పుడు దాకా చూసారు కదండి, మనం ముందు ఏర్పాట్లు అయితే చాలా శరవేగంగా అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ఒక్కటని కాదు, పిల్లలకి పెద్దలకి ప్రతి వచ్చిన భక్తులందరికీ కూడా అన్ని సౌకర్యాలు అనేవి ఎంతో అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా పనులన్నీ కూడా మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ బిలకుట క్షేత్రం యొక్క బ్రహ్మోత్సవాలు అయితే 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు కూడా ఎంతో ఘనంగా ఎంతో వైభోగంగా అయితే జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి విచ్చేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలలో భాగం కావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాము. చూశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలకి అయితే విచ్చేసి ఇక్కడ జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో జరుగుతున్న ఏర్పాట్లన్నీ కూడా సందర్శించి అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళాలని అయితే మా CMD న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము. అదే విధంగా ఇప్పుడు ఈ సందర్భాల్లో మీకు ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చూపించాను. అంటే తెప్పోత్సవం గురించి చెప్పాను, రథం గురించి చెప్పాను, అన్నదాన సత్రం గురించి చెప్పాను, చిన్న పెద్దలు ఆడుకునే మనకి ఉత్సవాల్లో భాగమైన ఈ జైంట్ ఎగ్జిబిషన్ గురించి కూడా చెప్పుకున్నాము. సో ఇంకా మనకి పైన ఏర్పాట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. సో ఏమేమి ఏర్పాట్లు జరుగుతున్నాయి ఏంటి అనేది మనం మళ్ళీ వచ్చి చెప్తాము. కాబట్టి ఎవరైతే మన CMD న్యూస్ ని చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మన CMD న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలలో జరిగే ప్రతి అప్డేట్ కూడా మనకి వెంటనే రావడం జరుగుతూ ఉంటుంది. ఈ బిలకుట క్షేత్రంలో జరిగే ప్రతి ఒక్క విషయం కూడా మనకి వెంటనే అప్డేట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా CMD న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన కావలిలో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏమేమి జరుగుతుందన్న విషయాలన్నీ కూడా మనకి వార్తల రూపంలో మనకి CMD న్యూస్ అనేది చెప్పడం జరుగుతుంది. అదే విధంగా గ్రౌండ్ రిపోర్ట్ కూడా ప్రతి చోట కూడా గ్రౌండ్ రిపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి
కాబట్టి ప్రతి ఒక్కరు సిఎండి న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కనుక క్లిక్ చేసినట్లయితే మేము ఏమేమి వీడియోస్ చేస్తామో ఆ వీడియోస్ అన్ని కూడా మీకు ఆటోమేటిక్ గా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి కృపకు పాత్ర కావాలని మరొకసారి కోరుకుంటూ కెమెరామాన్ వేణుతోటి కామాక్షి, బిలకొట క్షేత్రం నుంచి.